హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది ఏ విధంగా డ్రా చేయాలనేటువంటిది నేను డైరెక్ట్గా చూపిస్తానండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు చూడండి. ఇది మీరు కేర్ఫుల్గా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు నేను టేబుల్ గీయడం అయిపోయేసరికి మీకు కూడా ఈ టేబుల్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నేను డైరెక్ట్ గీస్తానండి. ఈ ట్రిక్ అనేటువంటి తెలియక చాలామంది పీరియాడిక్ టేబుల్ అనేటువంటి లీవ్ చేయడం జరుగుతుంది. సో అలా చేయకండి. ఇక నుంచి నేను ఏ విధంగానైతే గీస్తానో రఫ్గానే గీస్తానండి. ఇక్కడ నేను మామూలుగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా గీస్తానో అలానే గీస్తానండి. ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీరియాడిక్ టేబుల్ రావాలి అంటే మనకు ఈ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని గ్రూప్స్ ఎన్ని పీరియడ్స్ ఉంటాయి అనేటువంటి తెలవాలండి. సో దాన్ని బేస్ చేసుకొని పీరియాడిక్ టేబుల్ అనేవి గీయడం జరుగుతుంది. సో ఇది మనకు బేసిక్ అండి. ఫస్ట్ ఒక ఎలిమెంట్ పడే విధంగా మనం ఇక్కడ ఒక చిన్న బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 ఎలిమెంట్స్ వచ్చే విధంగా, పైన కూడా కింద 2 ఎలిమెంట్స్ వచ్చే విధంగా మనం ఒక స్టాండింగ్ లైన్ అనేటువంటిది గీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇలా ఒక 10 ఎలిమెంట్స్ పడే విధంగా, 10 ఎలిమెంట్స్కి సరిపడే విధంగా ఇట్లా ఒక బిగ్ స్లీపింగ్ లైన్ అనేటువంటిది గీయాలండి. తర్వాత కొంచెం మళ్ళీ 2 లైన్స్ పడే విధంగా ఒక స్టాండింగ్ లైన్ అండి. దీన్ని మళ్ళీ ఒక మనకు కొన్ని పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి. సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ పడే విధంగా ఒక స్లీపింగ్ లైన్, అండ్ నెక్స్ట్ ఒక ఎలిమెంట్ పడే విధంగా ఒక బాక్స్ అనేటువంటిది గీసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను గీస్తున్నాను. ఇంతే అండి. ఇక్కడ మనకు పీరియడ్స్ ఎన్ని ఉంటాయండి? మనకు పీరియడ్స్ అనేటువంటి 7 ఉంటాయి. గ్రూప్స్ అనేటువంటి మనకు 18 గ్రూప్స్ అనేటువంటివి ఉంటాయండి. సో దాన్ని బేస్ చేసుకునే ఈ పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది గీయడం అనేటువంటిది జరుగుతుందండి. నేను రఫ్గా గీసేస్తున్నాను మీకు అర్థం అవడం కోసమని. ఇక్కడ నేను లైన్స్ గీస్తున్నాను. ఇక్కడ 1 2 3 లైన్స్ వచ్చినాయి అంటే 3 లైన్స్ వచ్చినాయంటే 3 పీరియడ్స్ వచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలండి. నెక్స్ట్ 4th వన్, 5th వన్, 6th వన్ అండ్ లాస్ట్ వన్ 7th వన్ అండి. ఈ విధంగా 7 లైన్స్ గీస్తే మనకు 7 పీరియడ్స్ వస్తాయండి. నెక్స్ట్ 18 గ్రూప్స్ రావాలి. 1 2 ఇట్లా మనకు ఎస్ బ్లాక్ వచ్చేసరికి 2నే వస్తాయండి. 2 లైన్స్ వస్తాయి. 2నే ఉంటాయి కదా మనకు. ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటి 2, అండ్ నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ రావాలి. 3 4 5 6 7 8 9 10 11 12 and 13 14 15 16 17 and 18 ఇలా మనకు 18 గ్రూప్స్ అనేటువంటివి ఉంటాయండి. సో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, రైట్ సైడ్ వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్స్, మనకు మిడిల్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, కింద మనకు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి ఉంటాయండి. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుందండి? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఆల్మోస్ట్ అందరికి 10 వరకు వచ్చేస్తాయి. 10 తర్వాత మనకు 11th వన్ ఏంటి? సోడియం. ఓకేనా? 12th వన్ ఏంటి? మెగ్నీషియం, అల్యూమినియం, నెక్స్ట్ సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ అండ్ ఆర్గాన్. అండ్ ఆర్గాన్ 18 వరకు వచ్చినాయి కదా. తర్వాత 19th వన్ పొటాషియం అండ్ కాల్షియం. ఓకే, ఇక్కడ వరకు 20 అండి. మనకి ఇలా కూడా చెప్పుకోవచ్చు అండి, గ్రూప్స్ పరంగా కూడా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరికీ 20 to 30 వరకు అందరికీ వచ్చే ఉంటాయండి. సో ఇక్కడ మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్,
కాపర్, జింక్. ఓకేనా. మళ్ళీ గ్రూప్స్ పరంగా మనం చూద్దామండి. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం అండి. ఫ్రాన్షియం అనేటువంటిది మనకు రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అండి. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ చూసినట్లయితే బెరీలియం, బోరాన్, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం అండి. ఇది కూడా మనకు రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అండి. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దామండి. పీ బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చేసేసరికి బోరాన్ మనకు ఆల్మోస్ట్ ఆల్ 0 గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటి తెలిసి ఉంటాయి. ఫస్ట్ ఇవి రాసేసుకుందాం, మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. హీలియం, నియాన్, ఆర్గాన్, నెక్స్ట్ క్రిప్టాన్ అండ్ జీనాన్ అండ్ రేడాన్. ఓకేనా. మనకి ఇక్కడ వరకు అందరికి వచ్చేసి రేడాన్ అనేటువంటిది కూడా మనకు రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అండి. నెక్స్ట్ ఫ్లోరిన్ ఫ్యామిలీకి సంబంధించినవి కూడా తెలుసు. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్. 2 గ్రూప్స్ రాసేసుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ బోరాన్ కాడికి వచ్చేద్దాం. బోరాన్ ఫ్యామిలీ చూసినట్లయితే బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం అండ్ థాలియం అండి. ఓకేనా. నెక్స్ట్ కార్బన్, సిలికాన్, జెర్మేనియం అండ్ నెక్స్ట్ టిన్, పీబీ, లెడ్. నెక్స్ట్ ఫాస్ఫరస్ అండి. ఫాస్ఫరస్ అంటే మనకి ఏమొస్తుంది, ఆర్సెనిక్, అది నైట్రోజన్ ఫ్యామిలీ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ అండ్ యాంటీమోనీ అండ్ బిస్మత్. ఓకేనా. నెక్స్ట్ ఆక్సిజన్ ఫ్యామిలీ. ఆక్సిజన్ ఫ్యామిలీలో సల్ఫర్, సెలీనియం, టెలీరియం అండ్ పోలోనియం. దీనికి ఒక ట్రిక్ కూడా చెప్పుకోవచ్చు అండి. ఎస్టీఓపి స్టాప్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఒక ట్రిక్ ఇట్లా డైరెక్ట్ మీకు ఆల్మోస్ట్ ఆల్ మీరు ప్రాక్టీస్ చేసేస్తుంటే నోటికి వచ్చేస్తాయండి. మీరు దీనికి అంతా కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదండి. నెక్స్ట్ ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్కాండియం అండి. స్కాండియం వచ్చేసి ఈట్రియం అండ్ ల్యాంథన్. ఓకేనా. ల్యాంథన్ తర్వాత మనకి ఏమొస్తుంది, యాక్టీనియం. అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ టైటానియం, టైటానియం, జెర్కోనియం, ఆఫ్నియం. ఓకే. నెక్స్ట్ ఇవి నేను తర్వాత చెప్తానండి మీకు. నెక్స్ట్ వెనీడియం, నోబీలియం అండ్ టాంటాలం. నెక్స్ట్ క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్ లేదా ఉల్ఫ్రామైడ్ అంటారండి. నెక్స్ట్ మ్యాంగనీస్, టెక్నీషియం అండ్ రేనియం. ది ఫెర్రస్ అండ్ రుథీనియం, ఆస్మియం, రోడియం, ఇరాడియం. నెక్స్ట్ పల్లాడియం, ప్లాటినం అండి. నికెల్ వచ్చేసి పల్లాడియం, ప్లాటినం. ఇవి 2 కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందరూ, పల్లాడియం అండ్ ప్లాటినము. ఇక్కడ పల్లాడియం అంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ డి వస్తుందని గుర్తుపెట్టుకోండి, తర్వాత టీ వస్తుంది. పల్లాడియం, ప్లాటినం. ఓకే. నెక్స్ట్ కాఫర్. కాఫర్ ఫ్యామిలీ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ అండి, ఏయు ఇది. నెక్స్ట్ జింక్ వచ్చేసి కాడ్మియం అండ్ మెర్క్యూరీ. ఓకేనా. ఒకసారి ఇక్కడ చూద్దామండి. ఇవి రెండింటిని మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారండి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇవి డి బ్లాక్ ఎలిమెంట్స్ అండి. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటటువంటి మనకు మిడిల్లో ఉంటాయి. ఇవి పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండి. నెక్స్ట్ ఇవి 0 గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా. ఇక్కడ మళ్ళీ మనము చూసినట్లయితే ఇక్కడ లాంతనం నుండి మనకు స్టార్ట్ అవుతుంది. నెంబరింగ్ ఇచ్చుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ అలా అన్నీ కవర్ అవుతాయి. ఎన్ని ఉంటాయి మనకు పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ అంటే 118 ఎలిమెంట్స్ అనేటువంటివి ఉంటాయండి. దీని యొక్క కంటిన్యూస్ క్లాస్ నేను వేరే వీడియోలో పెడతానండి. వీడియో లెంత్ అవుతుంది, ఇక్కడితో ఆపేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.